రెట్టింపు సన్మానం అన్నాడు. రెట్టింపు అంటే ఎక్కువ సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. ఎవరినన్నాడు? వాక్యము కొరకు, ఉపదేశము కొరకు ప్రయాసపడేవారు. దేనికోసం నీ దైవజనుడు ప్రయాసపడుతున్నాడని నీకు అనిపిస్తుంది? గంట 2 గంటలు పాటలు పాడి 5-10 నిమిషాలు మిమ్మల్ని పంపించేవాడు ఉన్నాడా? లేకపోతే ఏదో మినిమం 1-2 పాటలు వాడుకోవాలి కాబట్టి పాడి ఎక్కువ శాతం వాక్యము కోసము, ఉపదేశం కోసం ప్రయాసపడేవాడిగా ఉన్నాడు? వాక్యము కొరకు, ఉపదేశము కొరకు ప్రయాస పడుతున్నాడు అని నీకు అనిపిస్తుందా లేదా? కన్విన్స్ అయినవా లేదా? నీ సేవకుడు దేనికోసము ప్రయాస పడుతున్నాడు? నేను దర్శనముల దుకాణం పెడితే ఈ స్థలం సరిపోదు. దర్శనం నేను చూస్తా, రండి బ్రదర్స్ అని నేను ఒకవేళ దుకాణం పెట్టా అనుకోండి, ఎంతసేపు అమ్మా కళ్ళు మూసుకొని మొత్తం చెప్పేసి నీ భర్తనే నీ మీద చేశాడమ్మా అని చెప్తాను. అయిపోయింది, కుటుంబం పుటక్కుమని పడిపోతుంది. దేన్ని వెంబడిస్తున్నావమ్మా? వాక్యమునా, దర్శనమునా?